అంటారు. వెంటనే రాజు ఆ నగర ప్రథమ పండితుడైన రామ్దేవ్ ను పిలిపించి బాబా గారికి మరియు రామ్దేవ్ కు ఒక పోటీని ఏర్పాటు చేస్తారు. పోటీలో ఓడిపోయిన వారు ఆ నగరాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్లిపోవాలి అని షరతు. రామ్దేవ్ ఎలాగైనా బాబాను ఓడించేసి ఈ ఊరి నుండి బాబాను పంపించేయాలన్నది రాజుగారి యొక్క ప్లాన్. ఆ తరువాత రామ్దేవ్ కు మరియు ఖాజా బాబా గారికి పోటీ మొదలయ్యింది. రామ్దేవ్ బాబా గారిని ఏవేవో సంబంధం లేని ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు. అలా ఆ సభలో రామ్దేవ్ ప్రశ్నలు అడుగుతూ చెలరేగిపోతున్నాడు. బాబా గారు మాత్రం ఎంతో ప్రశాంతతతో శాంతంగా కూర్చొని ఉన్నారు. ఎప్పుడైతే రామ్దేవ్ హద్దులు దాటి మాట్లాడడం ప్రారంభించాడో బాబా గారు రామ్దేవ్ వైపు చూస్తూ చిరునవ్వుతో, రామ్దేవ్, నీవు ఇక్కడ గందరగోళాన్ని సృష్టిస్తున్నావు, కానీ నేను మాత్రం నీ నుదుటపై మెరుస్తున్న ఈమాన్ యొక్క నూర్ను చూస్తున్నాను అని అంటారు. ఆ మాటలను వినగానే రామ్దేవ్ కు ఏమైందో ఏమో తెలియదు, కానీ రామ్దేవ్ ఒక్కసారిగా ఏడుస్తూ